వరకు కామెంట్స్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ, సో గ్రేట్. అక్కడికి కూడా వెళ్ళమని చెప్పారు. సో కాదా అని చెప్పి అడిగారు. రీజనబుల్ కాదనేది కూడా చెప్తాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు కనుక మన కంటెంట్ నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే మీ చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, అసలు ఈరోజు వీడియో ఏంటంటే, లైక్ మీలో చాలా మంది నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ బాలాజీ టెంపుల్ పెట్టాను కదా, చాలా వరకు కామెంట్స్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్ ఫర్ యూ గైస్. ఎందుకంటే లైక్ సో చాలా మంది నేను అది టెంపుల్ ఇక్కడ అని పెట్టిన తర్వాత మీరందరూ నాకు ఇటు సైడ్ టెంపుల్కి వెళ్ళండి, అక్కడ కూడా బాగుంటుంది, డాంబివెల్ ఈస్ట్కి వెళ్ళండి, నెరూల్లో ఉంది టెంపుల్కి వెళ్ళండి అని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇంకా చక్కగా చెప్తున్నారు. నాకు ఇక్కడ చాగంటి గారి ప్రవచనాలు ఉన్నాయి 4:30కి ఈరోజు అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళమని చెప్పారు. సో చాలా పాజిటివ్గా కామెంట్స్ ఇస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో అందుకనే చెప్పి మీలో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఈరోజు వచ్చాను అనమాట. లైక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడికి వీడియో చేయడానికి రీజన్ చెప్పా కదా. సో లైక్ చాలా మందికి డౌట్స్ ఉంటుండే, నేనున్న హౌస్ ఎక్కడ అని చెప్పేసి, నేనున్న ఏరియా ఏది ముంబైలో అని చెప్పేసి, అండ్ ఇక్కడ రెంట్స్ అనేవి రీజనబుల్లా కాదా అని చెప్పి అడిగారు. రీజనబుల్లా కాదనేది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ పీజీస్ బెస్టా లేదంటే ఫ్లాట్స్ బెస్ట్ అనేది కూడా అడుగుతున్నారు. సో పీజీ వర్సెస్ ఫ్లాట్ కూడా చెప్తాను. సో ఏది బాగుంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం స్టార్టింగ్లో ఎవరికైతే ముంబైలో జాబ్ వస్తుందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ముంబైలో జాబ్ వచ్చేటప్పటికి నేను చాలా భయపడ్డాను అనమాట. లైక్ ఇక్కడ ఇలా ఉంటుంది కదా, సో బిగ్ సిటీ కదా, ఎలా సర్వే అవ్వగలం, మనకు వచ్చిన బేసిక్ ప్యాకేజ్ శాలరీతో ఎలా సర్వే అవుతాము ఇక్కడ అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అర్థమవుతుంది అనమాట ఒకటి స్టెప్ అనేది. సో మనం ఇప్పుడు ఎలా అంటే లైక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీ వర్సెస్ ఫ్లాట్ ఏది బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో మీకు వచ్చిన బేసిక్ శాలరీతో, సో ఫస్ట్ మీరు ఒకవేళ డే స్కాలర్స్ అయి ఉంటే మాత్రం ఐ రికమెండ్ యూ గైస్, మీరైతే మాత్రం నార్మల్గా ఇప్పటి వరకు హాస్టల్స్లో లేము, ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటే మాత్రం యూ గో విత్ పీజీస్. లైక్ మీరు 2 to 3 months అయినా పీజీస్లో స్టే చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. లైక్ ఎందుకంటే మీరు మీ షిఫ్ట్స్ మారుతాయి, లేదంటే ఆఫీస్కి వెళ్ళే రొటీన్ మారుతుంది. సో ఆఫీస్కి వెళ్ళే రొటీన్ అయినా కూడా మీకు ఒక 2 to 3 months వరకు ఒక సేమ్ రొటీన్ని మీరు అడాప్ట్ చేసుకుంటే దెన్ మీరు ఫ్లాట్స్లో సర్వే అవ్వడం ఈజీ ఉంటుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు పీజీస్లో ఉంటే మీకు బెనిఫిట్స్ ఏంటంటే లైక్ వాషింగ్ మిషన్ ఉంటుంది, వైఫై ఉంటుంది, అండ్ ఫుడ్ వాళ్ళే పెడతారు. సో బెడ్స్ ఉంటాయి, ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అండ్ వార్డ్రోబ్స్ ఉంటాయి. సో అవన్నీ ఉండడం వల్ల మీకు ఆల్మోస్ట్ జస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న ఫీలింగ్ రాకపోయినా కూడా జస్ట్ అంటే మీరు ఏంటి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి సో డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే కుకింగ్ చేసే బాధ ఉండదు, ఇక్కడ అట్లా సర్దుకునే బాధ ఉండదు. అదంతా కూడా ఫ్లాట్స్లోకి వచ్చేసరికల్లా వచ్చేస్తుంది ఇంకా మన బాధ్యత అని చెప్పేసి. సో పీజీలో మనం డైరెక్ట్గా ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా. సో మీరు ఒకవేళ డే స్కాలర్స్ అయితే యూ గో విత్ పీజీస్. ఎందుకంటే ఒక 2 to 3 months అయినా అక్కడ సర్వైవ్ అయితే మీకు మీరు అడాప్టబుల్ అయినట్టయితే దెన్ పీజీస్కి వదిలేసి ఫ్లాట్స్కి వచ్చేయండి. సో ఇప్పుడు ఫ్లాట్స్ కోసం చెప్తున్నా. సో ఫ్లాట్స్ ఏంటంటే మేమున్న ఫ్లాట్ కాస్ట్ ఏంటంటే మేమున్నది సో ఇట్లా మంచి ఏరియా అనమాట. బట్ కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది, బట్ ఓకే మంచి ఏరియా. ఇక్కడైతే మాకు ఫ్లాట్, మేము ఉంటున్న ఫ్లాట్ అయితే ఆల్మోస్ట్ 10K పడింది. అండ్ ఇప్పుడు మేము ఉంటున్నది ఒక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అనుకుంటే తీసుకున్నారు. సో 10K అట్లా పడింది. బట్ ఇప్పటికి కాస్ట్ పెరిగేసి 14K to 15K వరకు కూడా వచ్చాయి. మేము ఉంటున్నది 2 BHK అనమాట. 2 BHK. ఒకవేళ మీరు 1 BHK కావాలనుకుంటే ఇక్కడ మేము 10K ఉన్నప్పుడు అది 8K ఉండేది. మేబీ ఇప్పుడు 11K or 12K వచ్చి ఉంటుంది. సో ఎలా అంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి గేటెడ్ కమ్యూనిటీస్, సో విచ్ ప్రొవైడ్స్ ఫుల్ సెక్యూరిటీ అనమాట, ప్రొవైడ్ చేస్తుంది. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్లాట్లో మీరు ఎలా కాదన్నా 3 to 4 షేరింగ్ చేసుకోండి. ఒక 10Kని మీరు 3 to 4 షేరింగ్ డివైడ్ చేసుకుంటే పర్ పర్సన్కి మీకే తెలుస్తుంది ఎంత కౌంట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా తగ్గుతుంది అని చెప్పేసి ఫ్లాట్కి వద్దాం అని అనుకుంటారు. లైక్ ఇప్పుడు పీజీ కాస్ట్ చెప్పాలా. ఇప్పుడు పీజీ కాస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ముంబైలో పీజీ కాస్ట్ ఆల్మోస్ట్ 9K, 6.5 ఉంటుంది. మేము ఉంటున్న ఐరోలి ఏరియాలో అయితే 6.5 చెప్పారు. 6.5కి
ఫుడ్ ప్రొవైడ్ చేయరు, జస్ట్ రూమ్ అండ్ బెడ్ అండ్ వార్డ్రోబ్ ఇస్తారు, వాషింగ్ మిషన్ అవన్నీ ఉంటాయి, ఫుడ్ మాత్రం మనం వండుకోవాలి. మేమున్నది అట్లా తీసుకోలేదు, ఎందుకంటే మేము ఇద్దరం డే స్కాలర్స్, సో విచ్ ఇస్ సో డిఫికల్ట్ కాబట్టి మాకు అది అసలు వద్దు అని చెప్పి అనుకున్నాము. సో మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే లైక్ 9K అనమాట మా పీజీ. 8.5 to 9K ఉంటుంది, అది మీరు రిఫరెన్స్ బట్టి, మీకు బెడ్రూమ్ కావాలంటే 9K ఇస్తారు, హాల్ కావాలంటే 8.5 తీసుకుంటారు అట్లా. ఇక్కడ మెయిన్ ముంబైలో ఏంటంటే ఫుడ్ అనేది 2 times పెడతారు. సో మీరు అది ఆఫ్టర్నూన్ అయితే మాత్రం అసలు పెట్టరు, మార్నింగ్ పెడతారు, నైట్ పెడతారు అంతే. ఆఫ్టర్నూన్ అయితే మీరు ఆఫీస్లో చేసుకుంటారు, క్యారేజే కట్టుకుంటారు, అది మీ ఇష్టం. మ్యాక్సిమం అన్ని బీజెస్ కూడా ఇక్కడ ఆఫ్టర్నూన్ మాత్రం అసలు ఫుడ్ పెట్టరు. ఓన్లీ సో వీక్ డేస్ లైక్ వీకెండ్స్ ఉంటాయి కదా, సాటర్డే పెడతారు, సండే పెడతారు, ఎనీ ఫెస్టివల్స్ వస్తే పెడతారు, పబ్లిక్ హాలిడేస్లో పెడతారు. సో దాన్ని బట్టి ఫుడ్ అది అంటే కొన్ని తెలుగు పీజెస్ ఉంటాయి కాబట్టి మనకి తెలుగు పీజెస్ మోస్ట్లీ, మీకు తెలుగు పీజెస్ కావాలంటే ఎయిరోలీకి వెళ్ళిపోండి, రబాలే అని ఉంటుంది, అక్కడ మాత్రం తెలుగు పీజెస్ గొప్పలు గొప్పలు ఉంటాయి అనమాట. రబ్బాలే, ఎయిరోలి. ఇన్ కేస్ ఎవరికైనా ముంబైలో జాబ్ వస్తున్నట్టయితే వాళ్ళు వీడియో చూస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, సో షేర్ చేయండి. సో మనకి అట్లా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్లాట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫ్లాట్స్ కాస్ట్ మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది ఎంత అని చెప్పేసి. సో ఈ ఫ్లాట్స్లో ఏంటంటే ఓన్లీ ఫ్లాట్ మాత్రమే మనకి ఇస్తారు. కరెంట్ బిల్ అక్కడ లైక్ పీజీస్లో ఉన్నప్పుడు కూడా కరెంట్ బిల్ మనం కడతాం, బట్ ఇక్కడ ఫ్లాట్స్కి వచ్చేసరికి వాషింగ్ మిషన్ ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు, లైక్ ఇవేమీ ఉండవు, వైఫై ఉండదు, అండ్ ఎక్స్ట్రాగా ఇండక్షన్ అవేమి ఉండవు, మనమే తెచ్చుకొని మనమే కొనుక్కొని అన్నీ చేసుకోవాలి. బట్ ఇన్ కేస్ మాకు ఫ్లాట్స్ ఓకే, మేము ఒక 4 to 5 members వరకు షేర్ చేసుకుంటాము, మేము ఫ్రెండ్స్లా ఉన్నాము అంటే అఫ్ కోర్స్ మీరు చేసుకోవచ్చు. బట్ మీకు ఫుడ్ దగ్గర కానీ లేదంటే షిఫ్ట్స్ బట్టి కానీ కొంచెం తేడా వస్తుంది. లైక్ మీరు ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తే మీ ఫ్రెండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటే సో వాడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీలో మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్లాట్స్ ఆర్ పర్ఫెక్ట్ మీకు, ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లోనే మనం ఇక్కడ సర్వే అవ్వచ్చు. మోస్ట్లీ గడికి కొడితే 7K టు మీరు బాగా బయట కూడా తింటాము అండ్ ఇక్కడ కూడా వండుకొని తింటాము అంటే 7K ఓకే మొత్తం కలిపేసి. అదే మేము ఇక్కడ నార్మల్గా తింటాము, ఇట్లా తింటామంటే 6K to 5Kతో మీది అయిపోతుంది అనమాట. ఒకవేళ 4 షేరింగ్ అట్లా వేసుకుంటే 3 షేరింగ్ 2 షేరింగ్ అనేది మీ ఇష్టం బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఎలా అంటే లైక్ మనకి ఏంటది బాండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫర్ ఫ్లాట్స్కి వచ్చేసరికి బాండ్స్ అనేది 6 months నుంచి 1 year వరకు మనం బాండ్ రాయిస్తాము. అండ్ బాండ్ రాయించిన తర్వాత బాండ్ బ్రేక్ చేసి అది వెళ్ళకూడదు. సో వెళ్ళేమంటే మనకి ఇట్లా ఫైల్ అది కేసు అది ఫైల్ కంప్లైంట్ చేయడం కానీ, లేదా మన బాండ్కి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పే చేయాలి. లైక్ 30,000 40,000 డిపాజిట్స్ అంటారు. సో అవన్నీ కూడా ఉంటాయి. అవన్నిటికీ మీరు ఓకే ఇంత క్యాష్ మా దగ్గర ఉంది స్టార్టింగ్లోనే అనుకుంటే మీరు రావచ్చు, లేదా మీరు పీజీలో ఉండి అట్లా మనీ అది సేవ్ చేసి ఇక్కడికి వస్తాము అంటే అలా కూడా రావచ్చు. సో అది అనమాట బాండ్స్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు నేను ఏ ఏరియాలో ఉంటున్నాను అనేది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. సో ముంబైలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీ ఉండేది రబాలే, ఎయిరోలి, మా ఆఫీస్కి 10 నిమిషాలు అనమాట, 15 minutes అనమాట. సో అక్కడ ఉండేదాన్ని. బట్ అక్కడ పీజీ ఫుడ్ అది లేదా మాకు కొంచెం ఓకే మనీ అది కావాలని చెప్పేసి సో ఫ్లాట్కి అయితే వచ్చేసాము. సో ఫ్లాట్కి వచ్చేసరికి ఇది క్రౌన్ ఏరియా అనమాట. క్రౌన్, పలావా ఇవన్నీ కూడా ముంబైలో కొంచెం ఫేమస్ అయిన నేమ్స్ అనమాట. మేబీ ముంబైలో ఉన్న వాళ్ళకి తెలుసు. నాకు చాలా మంది కూడా కామెంట్ చేశారు మేము పలావాలో ఉంటున్నాము, రీసెంట్గా జాబ్ వచ్చింది అని చెప్పి. ఆల్ ద బెస్ట్. సో చాలా హ్యాపీ మీకోసం కూడా, మీరు అక్కడ సేఫ్గా ఉండాలని అనుకుంటున్నాను. సో వాళ్ళు కూడా చెప్పారనమాట పలావాలో ఉంటున్నానండి అని చెప్పేసి. సో నేను ఉంటున్నది అయితే క్రౌన్ ఏరియా. క్రౌన్ ఏరియాలో అయితే కాస్ట్ ఓకే అనిపిస్తుంది, బట్ వెల్ కమ్ టు పలావాకి వచ్చేసరికల్లా పలావాలో కాస్ట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఫుల్ అనమాట, మీకు ఫర్నిచర్తో రూమ్ ఇస్తారు, కాస్ట్ 720 to అట్లా K పడుతుంది అనమాట. బట్ ఫుల్ ఫర్నిచర్ అంతా కూడా టీవీస్ కానీ సోఫాస్ కానీ ఫుల్గా మంచిగా ఉంటుంది అనమాట. సో అది పలావాకి వచ్చేసరికి బిల్డింగ్స్ కూడా చాలా మస్తు ఉంటాయి అన్నమాట, సూపర్ ఉంటుంది. మీకు ఒకవేళ ఎక్కువ మనీ ఉంది అంటే మీరు యుల్ గో విత్ పలావా అనమాట. సో నార్మల్గా ఉంది అనుకుంటే క్రౌన్కి రావచ్చు. ఇది అనేది గేటెడ్ కమ్యూనిటీస్, లైక్ మీకు ఇట్లా సెక్యూరిటీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లా అనేది ఒక 15 to 20 బిల్డింగ్స్ ఇక్కడిక్కడే ఉంటాయి, బట్ స్పేస్ అది కూడా ఎక్స్ట్రాగా బాగుంటుంది. సో ఫ్లోర్స్కి వచ్చేసరికి మనకి ఒక 13 or 14 floors వరకు 12 floors వరకు ఉంటాయి. సో మీరు కాంటాక్ట్ అయ్యే మిడిల్ పర్సన్ బట్టి మీకు ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంతమంది ఉంటారా అని చెప్పేసి, సో బాండ్లో నేమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి సో మీకు అట్లా ఇస్తారనమాట.
సో అది నేను ఉంటున్న ఏరియా అయితే క్రౌన్ అనమాట. క్రౌన్ తలోజా బై లోదా. ఇక్కడ లైక్ సెంట్రల్ తానే అని అంటారు అనమాట. మాకు కొంచెం ఏ స్టేషన్ దగ్గర అంటే మేము కొంచెం డాంబేవెల్లి దగ్గర అని చెప్తాము. సో డాంబేవెల్లికి నియర్ అనమాట, మరి తలోజా రోడ్ అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఒకే నేమ్తో ఒక 2, 3, 4, 5 ఉంటాయి, మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఓకేనా, లైక్ ఇప్పుడు క్రౌన్ తలోజా అన్నా, క్రౌన్ తలోజాతో ఇక్కడ ఉంటుంది, మళ్ళీ తానే ఎండింగ్కి వెళ్ళిపోతే అక్కడ ఉంటుంది. సో మీరు అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా నేమ్ తెలుసుకోవాలి. మాదైతే క్రౌన్ తలోజా బై లోదా, తలోజా రోడ్, సెంట్రల్ తానే, కళ్యాణ్ అవన్నీ పెడతాం మేము ఒకవేళ అడ్రస్ పెడితే. సో మాది అదనమాట. మేము ఉంటున్న ఏరియా కూడా మీకు ఐడియా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి పీజీ, ఇంకా లైక్ ఏంటిది ఫ్లాట్స్ లైఫ్ కోసం కూడా చెప్పేశాను. అండ్ సో మీకు కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ముంబై కోసం డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఐ ట్రై టు క్లారిఫై ఇట్. సో అది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అది ఎలా మేనేజ్ చేస్తున్నారు, లైఫ్ అది ఎలా ఉంది అని అనుకుంటే మాత్రం, సో ఫుడ్ అది అంతా కూడా మనకి సౌత్ ఇండియన్ పీజెస్ కావాలంటే మీకు చెప్పా కదా, రబాలే అట్లంతా కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ అనమాట. లైక్ సాంబార్, పప్పు, రసం అవన్నీ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే పెడతారు. ఓకే, బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ ఏరియా కొంచెం ముంబై అంటే మీకు తెలుసు కదా, ఏరియాస్ ఎలా ఉంటాయి చెప్పక్కర్లేదు. అండ్ సో ఫ్లాట్స్కి వచ్చేసరికి మనకి ఏరియా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది అనమాట. సో ఫుడ్ కానీ నేను మా హోమ్ టూర్ తప్పకుండా చేస్తాను, మీకు ఐడియా కూడా వస్తుంది 2 BHK రూమ్ ఎట్లా ఉంటుంది అనేది. హోమ్ టూర్ దీని తర్వాత నెక్స్ట్ వీడియో నేను హోమ్ టూర్ పెడతాను. సో మీకంటూ ఒక ఐడియా రావాలి కదా. సో కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్కి కానీ లేదా ఎనీ ఫ్యామిలీ కానీ, చిన్న క్యూర్గా ఫ్యామిలీకి కానీ ఈజీగా సరిపోతుంది అనమాట. సో మీరు లైక్ అంటే ఇక్కడ ఉందాము వెళ్ళిపోతాము అని అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 6 months బాండ్ రాయించుకొని ఈజీగా సర్వే అవ్వచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో లైక్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటేనేమో అది మీ డిపెండెన్సీ అనమాట. లైక్ మీరు ఒకవేళ ఫుడ్ అది మీకు నచ్చినట్టుగా వండుకుంటానంటే వండుకోవచ్చు. సో మీరందరూ గ్రూప్గా కమ్యూనికేట్ అయ్యి సో మీలో మీరు మేనేజ్ చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్లాట్స్ అనేవి. ఇక్కడ కరెంట్ బిల్ అది కూడా ఒక లైక్ రీజనబుల్ అనుకుంటున్నా. అంటే మాకు క్లారిఫికేషన్ లేదు, ఎందుకంటే మేము అసలు జనవరిలో ఒక్కలం కూడా లేము. కరెంట్ బిల్ 1000 వచ్చింది. అండ్ ఫిబ్రవరిలో వీళ్ళందరూ ఉన్నారు, లైక్ 2 people ఉన్నారు మా రూమ్లో, మేము లేము. 2 people ఉంటే 400 వచ్చింది. సో దీని మీటర్ కోసం మాకు అసలు ఐడియా లేదు. సో మేబీ మీటర్ ప్రాబ్లం అయ్యిందని చెప్పి ఓనర్తో కమ్యూనికేట్ అయ్యి మేము కూడా చూపించినాము. సో కరెంట్ బిల్ అది కూడా ఓకే, బట్ ఎండలు మాత్రం రన్ చేస్తున్నాయి భయ్య, మామూలుగా లేదు. సో ఫుల్ వేడన్నమాట. ఇంకా ఇట్లా మీకు తెలుసు కదా, ఇప్పుడు మేలో మనకి ఉన్నంత ఉందన్నమాట. 43, 44 ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా మీకు విండో ఏసీ ఉంటుంది కదా. విండో ఏసీ 2 BHK అయితే 2 rooms ఇస్తారు విండో ఏసీ. అండ్ హాల్ కొన్ని చెప్పా కదా పలావ అట్లాంటి ఏరియాకి వెళ్తే హాల్ కూడా మీకు ఏసీ ఇస్తారు. అండ్ 2 bedrooms కూడా మీకు 2 separate washrooms అయితే వస్తాయి. సో అలా ఇస్తారనమాట, స్కెల్టన్లా ఇస్తారు. వాష్రూమ్స్ అవి అన్నీ ఉంటాయి. మీరు ఏంటంటే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అవన్నీ కూడా రెంటల్కి దొరుకుతాయి. 6 monthsకి ఇంత కాస్ట్, పర్ మంత్కి ఇంత కాస్ట్ అని చెప్పి వాషింగ్ మిషన్ తెచ్చుకోవచ్చు, ఫ్రిడ్జ్ తెచ్చుకోవచ్చు, కావాలంటే టీవీ కూడా తెప్పించుకోవచ్చు. అది మీ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మీరు అట్లా అవన్నీ తెచ్చి మేము ఇట్లా ఫ్లాట్ని ఇల్లులా ఫీల్ అయ్యి ఇక్కడ ఉండగలము అనుకుంటే మాత్రం ముంబైలో కూడా చాలా బెస్ట్. ఎందుకంటే చాలామంది ముంబైలో జాబ్ వచ్చింది అని మన ఆంధ్ర సైడ్ వాళ్ళు అలా అనుకుంటే, సో మేబీ మోస్ట్లీ ఫీమేల్స్కి చెప్తున్నా, సో జాబ్ అయినా వదిలేసుకుందాం అనుకుంటారు కానీ ముంబైకి అయితే వెళ్దాము ట్రావెల్ చేద్దాము అని అనుకోరు. ఎందుకంటే నేను కూడా అలానే అనుకున్నాను, జాబే వదిలేసుకుందాం అనుకున్నాను, ఇక్కడికి వచ్చి ఇట్లా బతుకుతాను అని అనుకోలేదు. సో మీరు రీలొకేషన్ అది ట్రై చేయాలంటే మోస్ట్లీ 2 hours కాదు, సారీ 2 hours అయితే ఇంకేం మామూలుగా ఉండదు. 2 years వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే నార్త్ ఇండియాలోనే మోస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి మనకు ఉంటాయి. సౌత్ ఇండియాలో వేకెన్సీస్ ఉండవు కాబట్టి మనం మోస్ట్లీ ఎవ్వరు కూడా. సో మీరు ఎలానో 2 years ఇక్కడ సర్వే అవ్వాలి అనుకుంటే మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చెప్పా కదా, మోస్ట్లీ 2 to 3 months వరకు పీజీలో ఉండండి. పీజీలో నుంచి వెళ్ళిన తర్వాత ఫ్లాట్స్ అవి సర్చ్ చేసుకోండి. నేను చెప్పిన ఏరియాలో అయితే, మన ఏరియాలో అయితే మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ తెలుసా, ఎవరు చూసినా తెలుగుడే ఉంటాడు ఇక్కడ. మెయిన్లీ మా ఎల్టీఎం కంపెనీ నుంచి అయితే చాలా వరకు ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఏంటది రూమ్స్ అవి షేర్ చేసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఉండి రూమ్స్ అవి షేర్ చేసుకొని సో వాళ్ళు సర్వే అవ్వడం అలా చేస్తారనమాట. సో అది మ్యాటర్. తెలుగు పీపుల్కి వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను.
అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నేను మీరు అడిగిన 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను. ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఐ ట్రై టు సాల్వ్ ఇట్ అండ్ ఆన్సర్ చేస్తాను. మరికొన్ని ముంబై వీడియోస్, ముంబై బ్లాగ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, మనం చూద్దాము, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది ముంబై సంగతి. అండ్ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.